Fourth problem, first video cut అయింది. So fourth problem is, with what velocity should a body move horizontally at a height of 10 meter so that its potential energy will be equal to kinetic energy? That is the question. Question ప్రకారం ఏమంటున్నాడు, ఆబ్జెక్ట్ ఏ వెలాసిటీతో మూవ్ అయితే 10 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అంటే క్వశ్చన్ ప్రకారం మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, హైట్ ఇచ్చాడు 10 మీటర్స్. 10 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంట, అంటే వెలాసిటీ ఉంది, అది ఎంతనో మనకు తెలీదు. సో ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో మూవ్ అయితే క్వశ్చన్ ప్రకారం వాడే కండిషన్ ఇచ్చాడు, ఏమని, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఏం మనకు తెలిసిందేది, mgh దట్ ఈక్వల్స్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ½ mv². క్వశ్చన్ ప్రకారం మనకి మాస్ ఇవ్వలేదు కాబట్టి బోత్ సైడ్స్ మాస్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా జీ ఎంత అంటే 9.8 మనకు తెలుసు, గ్రావిటీ 9.8 ఇంటూ హెచ్ వాడిచ్చాడు 10 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ v², వెలాసిటీ క్యాలిక్యులేషన్. సో 9.8 ఇంటూ 10 ఏమవుతుంది అంటే 98 ఈక్వల్ టు 1 ఇంటూ v² ఏమవుతుందంటే v²/2. సో 2 లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుందంటే 98 ఇంటూ 2 ఈక్వల్ టు v². 298 ఏమవుతుందంటే 196 ఈక్వల్ టు v². సో v ఈక్వల్స్ టు √196. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 196 పర్ఫెక్ట్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 meter/second. Answer. Fifth problem, two particles of masses m and 4m have kinetic energies in the ratio of 2:1. What is the ratio of their linear momenta? Momentum అంటే సింగులర్, మొమెంటా అంటే ప్లూరల్. సో క్వశ్చన్ ప్రకారం ఇస్తున్నాడంటే 2 పార్టికల్స్ ఆఫ్ మాసెస్ ఇస్తున్నాడు. ఇచ్చినవి 2 పార్టికల్స్ కాబట్టి ఒకటి m1 ఇంకొకటి m2 అనుకుందాం. సో m1 ఈక్వల్ టు m అన్నాడు, m2 ఈక్వల్ టు ఎంత అంటున్నాడంటే 4m క్వశ్చన్ ప్రకారం. ఇంకొకటి ఏమి ఇచ్చాడు, హ్యావ్ కైనెటిక్ ఎనర్జీస్ ఇన్ ద రేషియో అన్నాడు. కైనెటిక్ ఎనర్జీని కేఈతో కానీ కేతో కానీ డినోట్ చేయొచ్చు అన్నాడు. రేషియో అంటే ఫస్ట్ బాడీ కైనెటిక్ ఎనర్జీ k1:2, సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ k2, దట్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నా అంటే ప్రాబ్లం ప్రకారం 2:1 ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లీనియర్ మొమెంటా అంటే p1:p2 క్వశ్చన్ మార్క్. సో లీనియర్ మొమెంటా అంటే మొమెంటం డినోటెడ్ బై p కాబట్టి 2 డిఫరెంట్ బాడీస్ అయితే ఒకటి p1 ఇంకొకటి p2. మనం ఫస్ట్ వీడియోలో రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం డెరైవ్ చేస్తాం. కేఈ ఆర్ కే ఈక్వల్ టు p²/2m అని డెరివేషన్ చేసాం చూడండి. దెర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ కే ఈక్వల్ టు ఫార్ములా p²/2m. మనం కైనెటిక్ ఎనర్జీని కేఆర్ కేఈతో డినోట్ చేస్తాం. ఇప్పుడు 2 డిఫరెంట్ బాడీస్ కాబట్టి చూడండి, k1/k2 ఈక్వల్స్ టు, ఇక్కడ p అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఏమవుతుందంటే p1²/p2² ఇంటూ, ఎందుకు ఇంటూ అంటే m, మాస్ అనేది డినామినేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంటే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, అంటే m2/m1. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, అంటే దీని అర్థం ఏమి అంటే కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ మొమెంటం అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అయితే వన్ సైడ్ 1/2 ఉంటే అదర్ సైడ్ కూడా 1/2నే అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటే వన్ సైడ్ 1/2 ఉంటే అదర్ సైడ్ 2/1 అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k1/k2 ఎంత అన్నాడంటే 2/1. k1/k2 అన్నా k1:k2 అన్నా ఒకటే. k1/k2 దట్ ఈక్వల్స్ టు k1:k2 ఈక్వల్ టు 2:1 ఈక్వల్ టు p1²/p2² అంటే ఇది a/m/b/m ఫార్ములాలో ఉంది. ఫార్ములా a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m తీసుకోవచ్చు.
సో ఇక్కడ ఏ ప్లేస్లో P1, B ప్లేస్లో P2, M ప్లేస్లో స్క్వేర్ ఇంటూ M2 వచ్చేసి 4M బై M1 వచ్చేసి M ప్రాబ్లం ప్రకారం ఇచ్చాడు. M విల్ బీ క్యాన్సిల్. దెన్ 2/1 ఈక్వల్స్ టు P1 బై P2 హోల్ స్క్వేర్ ఇంటూ 4. ఇక్కడ 4 మిగిలింది. ఈ 4ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుందంటే 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివిజన్. ఆల్రెడీ ఇక్కడ డివిజన్లో 1 ఉంది. 1 ఇంటూ 4 ఏమవుతుందంటే 4 ఈక్వల్ టు P1 బై P2 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 1s 2 2s 4, దట్ ఈజ్ 1/2 ఈక్వల్స్ టు P1 బై P2 హోల్ స్క్వేర్. స్క్వేర్ని కన్వర్ట్ చేసినట్లయితే దట్ ఇంప్లైస్ P1 బై P2 ఈక్వల్ టు √1/2 వస్తుంది, 1/2. సో రూట్ ఆఫ్ A బై B అంటే ఫార్ములా √A బై √B అవుతుంది. దేర్ఫోర్ P1 బై P2 ఈక్వల్ టు √A అంటే √1 బై √B అంటే √2. √1 అంటే 1/√2. దేర్ఫోర్ P1 ఈజ్ టు P2 ఈక్వల్ టు 1:√2. కొన్ని సందర్భాల్లో మనకు ఆప్షన్స్లో √2 వాల్యూ కూడా ఇవ్వచ్చు. అప్పుడు 1:√2 వాల్యూ ఎంత అంటే 1.414. గుర్తుపెట్టుకోండి, √2 వాల్యూ 1.414, అదే √3 వాల్యూ 1.732. ఇది గుర్తుకు లేకపోతే మీరు ఆన్సర్స్ స్కోర్ చేయలేరు. 6th క్వశ్చన్. The ratio of kinetic energies of two bodies is 2:1 and their momenta are in the ratio 1:2. What is the ratio of their masses అన్నాడు. సో ప్రాబ్లం ప్రకారం కైనెటిక్ ఎనర్జీస్ రేషియో K1:K2 ఈక్వల్స్ టు 2:1. అంటే 5th ప్రాబ్లంలో మాదిరి K1:K2 ఇచ్చాడు. అలాగే మొమెంటా రేషియో P1:P2 ఈక్వల్స్ టు 1:2 అన్నాడు. అయితే మాసెస్ రేషియో M1:M2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో వన్స్ అగైన్ we use the relation between kinetic energy and momentum. That is, we know that K equal to P square by 2M. Two bodies की formula ఏమవుతుందంటే K1 by K2 equal to P1 square by P2 square into M2 by M1. మీకు నోటెడ్ అయిపోయే వరకు కూడా మీ మనసులో చదువుతూ నోట్ చేసుకోండి, అప్పుడు మీకు ఫార్ములాస్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు K1 by K2 ఎంత అంటే 2/1, దట్ ఈక్వల్ టు P1 స్క్వేర్ బై P2 స్క్వేర్. మనం ఏం రాద్దామంటే P1 by P2 హోల్ స్క్వేర్ ఇంటూ M2 by M1. నౌ 2/1 ఈక్వల్స్ టు P1 by P2 ఎంత ఇచ్చాడంటే 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ M2 by M1. దెన్ 2/1 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 4, అంటే 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ డైరెక్ట్ స్టెప్ వేసాను ఇంటూ M2 by M1. సో 4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుందంటే 2 into 4 ఈక్వల్స్ టు M2 by M1. 2 4s 8 ఈక్వల్స్ టు M2 by M1. వాడు కనుక్కోమనింది M1:M2. ఎప్పుడు చూడండి వాడేం మెన్షన్ చేయలే. మెన్షన్ చేయకపోతే ఫస్ట్ బాడీ ఈస్టు సెకండ్ బాడీనే కనుక్కోవాలి. ఒకవేళ వాడు సెకండ్ బాడీ ఈస్టు ఫస్ట్ బాడీ అంటే అప్పుడు నువ్వు M2 by M1 కనుక్కున్నది. సో ఆన్సర్ వచ్చిన వెంటనే ఇదే ఆప్షన్ ఉంటుంది డెఫినెట్గా, అది తీసుకోకూడదు. నువ్వు కనుక్కుంది M2 by M1. ఇక్కడ 8 నథింగ్ ఈస్ దేర్ ఇన్ డినామినేటర్ అంటే 1 ఉన్నది. సో M2 by M1 8/1 అయితే M1 by M2 రివర్స్ అవుతుంది 1/8. దేర్ఫోర్ రేషియో M1:M2 ఈక్వల్స్ టు 1:8. అదే 8:1 అంటే M2:M1. సెకండ్ బాడీ ఈస్ టు ఫస్ట్ బాడీ అయితే 8:1, ఫస్ట్ బాడీ ఈస్ టు సెకండ్ బాడీ అయితే 1:8. 7th ప్రాబ్లం. 2 particles of masses M and 4M have linear momenta in the ratio 2:1. What is the ratio of their kinetic energies? K1:K2.
K2 కనుక్కోవాలి. ఆల్రెడీ ఈ మెథడ్లో నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను. ఆ మెథడ్స్ యూజ్ చేసి మీరు K1:K2 వాల్యూ కనుక్కోండి. హోంవర్క్ చేసి సెండ్ చేయాలి.